వరల్డ్ పాలిటిక్స్ ఆర్ ట్రాన్స్ఫార్మింగ్ ఫ్రమ్ ట్రాన్స్ అట్లాంటిక్ టు ఇండో పసిఫిక్. ప్రపంచ రాజకీయాలు ట్రాన్స్ అట్లాంటిక్ నుంచి ఇండో పసిఫిక్కి మారిపోతున్నాయి అన్నమాట. ఈ దృష్ట్యా ఇండియన్ ఓషన్ రీజియన్లో ఎక్కువ ఫోకస్ పెట్టాలి. బికాజ్ ఇండియా ఈజ్ కన్సిడర్డ్ యాజ్ ద క్వీన్ ఆఫ్ ఇండియన్ ఓషన్ రీజియన్. ఇండియా ఈజ్ కన్సిడర్డ్ యాజ్ ద క్వీన్ ఆఫ్ ఇండియన్ ఓషన్ రీజియన్. ఈ దృష్ట్యా నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్ మన ఎన్ఎస్ఏ అజిత్ దోవల్ గారు నిన్న శ్రీలంకకి వెళ్ళారు. ఇప్పటి వరకు శ్రీలంకకి ఎన్నికలు జరిగాక నవంబర్లో కొత్త ప్రెసిడెంట్ వచ్చిన తర్వాత ఫస్ట్ టైం వెళ్ళి ఇన్వైట్ చేసింది జయశంకర్. సెకండ్ ఇంపార్టెంట్ డిగ్నిటరీ అజిత్ దోవల్ అనమాట. అజిత్ దోవల్ శ్రీలంకన్ ప్రెసిడెంట్ గొటబయ రాజపక్షని మీట్ అయ్యి ఇండియా శ్రీలంకకి $50 million అసిస్టెన్స్ ఇస్తుంది అని చెప్పి ఆయన హామీ ఇచ్చారనమాట. దాంతోపాటు చాలా ద్వైపాక్షిక అంశాలు బైలేటరల్ ఇష్యూస్ కూడా డిస్కస్ చేశారు. ఒకటి డిఫెన్స్ కోఆపరేషన్, రెండోది ఇంటెలిజెన్స్ షేరింగ్, మూడోది మ్యారిటైమ్ సెక్యూరిటీ, ఇలా అనేక విషయాలు డిస్కస్ చేశారు. దాంతోపాటు $50 million ఇవ్వటం ప్రత్యేకంగా శ్రీలంక యొక్క భద్రతా దళాలు సెక్యూరిటీ ఫోర్సెస్ని స్ట్రెంథన్ చేయడానికి, వాళ్ళ యొక్క ఎక్విప్మెంట్ కానీ వాళ్ళ యొక్క ఫోర్సెస్ని కానీ స్ట్రెంథన్ చేయడానికి అనమాట. సో మనం గమనిస్తే శ్రీలంక హ్యావ్ బికమ్ వెరీ ఇంపార్టెంట్ అండ్ స్ట్రాటజిక్. శ్రీలంకని ఒక సౌత్ ఏషియన్ పవర్గా కాకుండా ఇండియన్ ఓషన్ పవర్గా దేశాలన్నీ గుర్తిస్తున్నాయి. మనం ఈ మధ్య చూస్తే లాస్ట్ వీక్లో చైనా, జపాన్, యుఎస్ అఫీషియల్స్ శ్రీలంకకి వెళ్ళారు. ఒక వారంలో యుఎస్ నుంచి, చైనా నుంచి, జపాన్ నుంచి అఫీషియల్స్ శ్రీలంకకి వెళ్ళారనమాట. అంటే శ్రీలంకను ఒక ఇండోనేషియాలో ఒక స్ట్రాటజిక్ కంట్రీగా చాలా దేశాలు రికగ్నైజ్ చేస్తున్నాయి, ఇంక్లూడింగ్ బ్రిటన్, ఇంక్లూడింగ్ ఫ్రాన్స్, ఈ దేశాలన్నీ కూడా. సో రష్యా కూడా శ్రీలంకకు అసిస్టెన్స్ ఇవ్వడానికి చాలా ముందు చూపులో ఉంది. ఆల్రెడీ మనందరూ తెలుసు హంబన్ తోట పోర్ట్ ఆల్రెడీ చైనా స్ట్రింగ్ ఆఫ్ పర్ల్స్లో భాగంగా, అంటే ముత్యాలహార సిద్ధాంతంలో భాగంగా హంబన్ తోట పోర్ట్ని 99 years లీజ్ కూడా తీసుకుంది. సో ఇవన్నీ చూస్తే శ్రీలంక రాను ఇంకా వ్యూహాత్మకంగా మారే అవకాశం ఉంది. శ్రీలంక ఈజ్ గోయింగ్ టు బికమ్ మోర్ స్ట్రాటజిక్ అనమాట. చైనా, మయన్మార్ 33 డీల్స్ సైన్ చేశాయి. 33 డీల్స్ అనమాట. మోస్ట్లీ ఇన్ఫ్రాస్ట్రక్చరల్ ప్రాజెక్ట్స్. సో దీనిలో ఇండియన్ ఓషన్ రీజియన్లో ఇండియా యొక్క ప్రాబల్యం తగ్గుతుందా అనే ఒక ప్రశ్న ఈ డీల్స్ ద్వారా, ప్రశ్నే కాదు ఒక భయం కూడా బయలుదేరింది. సో మయన్మార్, చైనా 33 డీల్స్ నిన్న సైన్ చేశాయి. 2001 తర్వాత చైనీస్ ప్రీమియర్ ఫస్ట్ టైం మయన్మార్ విజిట్ చేశారు. జీ జింగ్పింగ్ 2 days ఉన్నారు అక్కడ. 2 days విజిట్ అనమాట. దీనిలో ఆంగ్ సాన్ సూకీ మాట్లాడుతూ చాలా దేశాలు వెస్ట్రన్ కంట్రీస్ మమ్మల్ని తిడతాయి, ముఖ్యంగా రోహింగ్యా విషయాల్లో అని చెప్పి, చైనా న్యూట్రల్గా ఉంది, మాకు నచ్చింది అని కూడా ఆవిడ కామెంట్ చేసిందనమాట. దాదాపు 7.3 lakh రోహింగ్యా ముస్లిమ్స్ బంగ్లాదేశ్కి వెళ్ళిపోయారు మయన్మార్ నుంచి. అటాక్స్ భరించలేక, మయన్మార్ ఆర్మీ యొక్క అటాక్స్ భరించలేక వెళ్ళిపోయారనమాట. సో ఈ 33 అగ్రిమెంట్స్ మనం గమనిస్తే పాలిటిక్స్, ట్రేడ్, ఇన్వెస్ట్మెంట్, ఇలా రకరకాల అంశాలు. బ్రాడ్ బేస్డ్గా చూసుకుంటే కనుక ఈ 33 అగ్రిమెంట్స్ కూడా ఫైనల్గా చైనాస్ BRI బెల్ట్ అండ్ రోడ్ ఇనిషియేటివ్లో భాగం అని చెప్పొచ్చు. అయితే చైనా లాంటి దేశాలు పెద్ద దేశం, చైనా అనేది ఇట్స్ బిగ్ కంట్రీ. మయన్మార్ లాంటి సౌత్ ఈస్ట్ ఏషియన్ కంట్రీతో ఎందుకు దగ్గర అవుతుంది అంటే స్ట్రాటజిక్గా మయన్మార్ చాలా అవసరం. మనం చూసాం చైనా పాకిస్తాన్ ఎకనమిక్ కారిడార్, పాకిస్తాన్తో ఎలా ఎకనమిక్ కారిడార్, 1 belt 1 roadలో ఎకనమిక్ కారిడార్ అనే కాన్సెప్ట్ తీసుకొచ్చి CPC తీసుకొచ్చింది. అది $60 billion కట్టిందనమాట చైనా. $60 billion పాకిస్తాన్తో. అదేవిధంగా మయన్మార్తో కూడా కడుతుంది. చైనా మయన్మార్ ఎకనమిక్ కారిడార్ CMEC. ఎందుకు అంటే ఇప్పుడు మనం చూసాం పాకిస్తాన్తో గ్వాడార్ పోర్ట్, శ్రీలంకతో హంబన్ తోట పోర్ట్, అలా ఇక్కడ క్యాక్ఫు పోర్ట్, KYAUKHPHYU క్యాగ్ఫు పోర్ట్. ఈ క్యాగ్ఫు పోర్ట్ డైరెక్ట్గా ఇండియన్ ఓషన్కి యాక్సెస్, ఇండియన్ ఓషన్కి డైరెక్ట్గా యాక్సెస్ అనమాట బే ఆఫ్ బెంగాల్ నుంచి. సో ఈ యాక్సెస్ వల్ల ఇండియాకి ఎంత నష్టం అంటే, ఇండియాకి స్ట్రాటజిక్ పొజిషన్, ఇండియా ఈజ్ కన్సిడర్ యాజ్ అ సేఫ్ ప్లేయర్ అండ్ సెక్యూరిటీ ప్రొవైడర్ ఫర్ ఇండియన్ ఓషన్. ఇండియన్ ఓషన్లో ఇండియా ఒక మహారాణి. అలాంటి పరిస్థితిలో ఈ క్యాగ్ఫు పోర్ట్ అనేది క్రూషియల్ పోర్ట్ చైనాకి ఇండియన్ ఓషన్ యాక్సెస్. సౌత్ చైనాలో, దక్షిణ చైనాలో సీ యాక్సెస్ లేకపోవడం వల్ల అక్కడ ఆయిల్ సప్లై కానీ అన్ని సప్లైస్కి ఇబ్బంది అవుతుంది. సో ఈ పోర్ట్ అనేది చైనాకి చాలా అవసరం స్ట్రాటజిక్గా.
సో ఈ పోర్ట్ డెవలప్మెంట్ మయన్మార్ నుంచి తీసుకోవడం వల్ల చైనా స్ట్రింగ్ ఆఫ్ పర్ల్స్ పాలసీలో ఇది క్రూషియల్ పోర్ట్ అవుతుంది. క్యాక్ఫు పోర్ట్ అనే పోర్టు చైనా యొక్క ముత్యాలహార సిద్ధాంతంలో చాలా సీరియస్గా రోల్ ప్లే చేయబోతుంది అనమాట. ఇది ఇండియాకి మేజర్ కన్సర్న్. అలానే మలక్కా స్ట్రైట్స్, చైనా ఇప్పటి వరకు ట్రేడ్ మొత్తం ఎక్కువ భాగం మలక్కా స్ట్రైట్స్ ద్వారానే వస్తుంది. మలక్కా స్ట్రైట్స్ చుట్టుపక్కల ఉన్న దేశాలన్నీ కూడా అమెరికాకు ఫ్రెండ్లీ కంట్రీస్. సో మలక్కా స్ట్రైట్స్కి ఆల్టర్నేటివ్ రూట్గా ఈ క్యాక్ఫు పోర్ట్ని చైనా డెవలప్ చేయడానికి మయన్మార్లో తయారైంది. ఇక్కడ 2-3 అంశాలు మనం స్పెసిఫిక్గా దృష్టిలో పెట్టుకోవాలి. ఒకటి, ఆల్రెడీ ఇండియా మయన్మార్తో స్నేహంగా ఉంటుంది. ఇండియాకి మయన్మార్కి బార్డర్ ఉంది. మన నార్త్ ఈస్ట్ డెవలప్మెంట్లో మయన్మార్కి చాలా కీ రోల్ ప్లే చేస్తుంది. మనం లుకిస్ట్ పాలసీ నుంచి యాక్టిస్ట్ పాలసీ మార్చుకున్నాం. వీఆర్ ప్లేయింగ్ ఏ వెరీ గుడ్ రోల్ విత్ మయన్మార్. దీనిలో కలాదన్ మల్టీ మోడల్ ట్రాన్సిట్ ప్రాజెక్ట్ ఇండియా మయన్మార్తో హెల్ప్ చేస్తుంది. మయన్మార్కి కలాదన్ ప్రాజెక్ట్, సిట్వే పోర్ట్, వీటన్నిటికీ ఇండియా మయన్మార్కి హెల్ప్ చేస్తుంది. కానీ మయన్మార్, ఇండియా, చైనా BCIM అని ఒక ట్రాన్సిట్ కారిడార్ ఉంది. బంగ్లాదేశ్, చైనా, ఇండియా, మయన్మార్. ఈ ట్రాన్సిట్ కారిడార్ గురించి చైనా ఇప్పుడు మాట్లాడకపోవటం, ఇండియా కూడా చైనాతో ఇలాంటి ట్రాన్సిట్ కారిడార్ వల్ల లాంగ్ రన్లో చైనాకి ఎక్కువ ఉపయోగపడుతుంది, 1 బెల్ట్ 1 రోడ్లో అని చెప్పి ఇండియా కూడా కామ్గా ఉండటం వల్ల ఈ చైనా, ఇండియా, మయన్మార్ వీటన్నిటికీ కనెక్టివిటీ అనేది తగ్గిపోతుంది అనమాట. వీటన్నిటికీ కనెక్టివిటీ పోతుంది. అదేవిధంగా మయన్మార్ మన పక్కన ఉన్న దేశం, స్లోగా ఇండియా దగ్గర నుంచి దూరం అయిపోయి చైనాస్ ఇన్ఫ్లుయెన్స్లోకి వెళ్ళిపోతుంది. మయన్మార్లో గెలిచిన ప్రభుత్వం NLD, నేషనల్ లీగ్ ఫర్ డెమోక్రసీ, ఆంగ్ సాన్ సూకీది. కానీ చైనాలో కమ్యూనిస్ట్ ప్రభుత్వం. కానీ ఐడియాలజీ అన్ని పక్కన పెట్టేసి కమ్యూనిస్టులతో చేతులు కలుపుతుంది మయన్మార్. ఇది కూడా మనం ఒకటి ఆలోచించాలి. కానీ ఇక్కడ ఇంకొక హిక్కప్ ఉందన్నమాట. మయన్మార్లో చాలామంది యాక్టివిస్టులు ఈ డీల్కి వ్యతిరేకంగా నిన్న పోరాడారు. ఈ 33 అగ్రిమెంట్స్ కుదిరాయి కదా, దానికి వ్యతిరేకంగా మయన్మార్లో ఫైట్ జరిగింది. ఎక్కువ మంది పోరాడుతున్నారు వద్దు అని. ఎందుకంటే 2011లో చైనాకి మయన్మార్కి మధ్య ఒక డ్యామ్ డెవలప్మెంట్, మైట్ సోన్ డ్యామ్ అని చెప్పి ఒక డ్యామ్ డెవలప్మెంట్లో చైనా ముందుకు వచ్చింది. ఆ డ్యామ్ కనుక కడితే మొత్తం మయన్మార్లో ఉన్న బయోడైవర్సిటీ కానీ అక్కడున్న లైవ్లీహుడ్ కానీ మొత్తం పోతుంది అనమాట. సో మయన్మార్లో ప్రజలందరూ తిరగబడేసరికి ఆ డ్యామ్ కన్స్ట్రక్షన్ ఆపేశారు. సో ఇట్లా చైనా ఇన్వెస్ట్మెంట్స్ అన్నీ కూడా చైనా కోసం ఉంటున్నాయి కానీ మయన్మార్ని డెవలప్ చేయడానికి కాదు, మీరు నమ్మకండి చైనాని అని చెప్పి మయన్మార్లో పీపుల్ మాత్రం గొడవ పెట్టుకుంటున్నారు. కానీ మయన్మార్ మాత్రం ఇది ఒప్పుకోవట్లేదు. మాకు ఖచ్చితంగా చైనాతో సంబంధాలు అవసరం అని చెప్పి ఆలోచిస్తుంది అనమాట. సో ఇవన్నీ చూస్తే చైనా ఇండియన్ ఓషన్లో స్ట్రాంగ్గా ఈ మధ్య శ్రీలంకలో చైనా చేస్తున్న పనులు, మయన్మార్లో చైనా చేస్తున్న పనులు, అలానే పాకిస్తాన్ గ్వాడార్ పోర్ట్, అలానే ఇరాన్ చైనా ఫ్రెండ్షిప్, ఇవన్నీ చూస్తే చైనా ఇస్ ట్రైయింగ్ టు ఎన్సర్కిల్ ఇండియా ఇన్ ద ఇండియన్ ఓషన్ రీజియన్.